నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో జనగణనలో భాగంగా స్వీయ ధృవీకరణ ప్రారంభం. ఆన్లైన్లో వివరాలు ఇచ్చిన గవర్నర్, సీఎం, ప్రజాప్రతినిధులు. జనగణనలో అందరూ భాగస్వామ్యులు కావాలన్న సీఎం. అపోహలు వద్దని సూచించిన రేవంత్ రెడ్డి. ప్రజావాణి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని అధికారులకు ఆదేశం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న కేటీఆర్. ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ భేటీకే పరిమితం చేసినట్లు వెల్లడి. అణుశక్తిలోనూ భారత్ ముందడుగు వేసిందన్న ప్రధాని. కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంపై హర్షం. బంగాల్లో వేడెక్కిన ఆఖరి దశ ప్రచారం. మార్పు తథ్యమని అమిత్ షా ధీమా. ట్రంప్ ఆయన కేబినెట్ అధికారులే లక్ష్యంగా దుండగుడి కాల్పులు. అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ వెల్లడి. రాష్ట్రంలో జనగణనలో భాగంగా స్వీయ ధృవీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు శ్రీకారం చుట్టారు. మే 10 వరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. తొలిసారి డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు సేకరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో జనగణన సందడి ప్రారంభమైంది. జనగణన 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఆన్లైన్లో తన వివరాలు నమోదు చేసి అధికారికంగా మొదలుపెట్టారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి జనగణన కావడం వల్ల ప్రాముఖ్యతను సంతరించుకుందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర పురోగతికి ఖచ్చితమైన సమాచార సేకరణ చాలా కీలకమన్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనాభా గణన అవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. तेलंगाना में स्वगणना सेल्फ इन्फॉर्मेशन चरण 26 अप्रैल 2026 से 10 मई 2026 तक आयोजित किया जाएगा। इसके पश्चात गृह सूचीकरण कार्य हाउस लिस्टिंग ऑपरेशंस 11 मई 2026 से 9 जून 2026 तक संचालित किया जाएगा। यह भारत की पहली महत्वपूर्ण डिजिटल जनगणना होगी। मैंने स्वयं स्वगणना प्रक्रिया पूर्ण की है और इसे अत्यंत सरल प्रभावी पाया है। मैं तेलंगाना के सभी नागरिकों से आग्रह करता हूं कि वे इस महत्वपूर्ण कार्यक्रम में सक्रिय रूप से भाग लें तथा सही और सटीक जानकारी प्रदान कर गणना कर्मियों को पूर्ण सहयोग दें। आपकी सहभागिता एक सशक्त, समावेशी और सुव्यवस्थित तेलंगाना तथा भारत के निर्माण में महत्वपूर्ण योगदान देगी। विकसित भारत, विकसित तेलंगाना निर्माण की मनमंता सहकारित दाम जनगणना से जन कल्याण। धन्यवाद। जय हिंद। జనగణనలో భాగంగా స్వీయ ధృవీకరణలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాలను అధికారులు సీఎంకు వివరించగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక, ఐఎన్పీఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగణన ప్రజల లెక్కలే కాదు, దేశానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికల కోసం దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2027లో జనగణనలో మొదటిసారి కులగణన జరుగుతుందన్న ఆయన అందరూ పాల్గొనాలని సూచించారు. ముందు ఇండ్లకు సంబంధించినటువంటి సెన్సస్ జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఇల్లుందని చెప్తేనో, మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకేదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతావేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఏదైనా కూడా వాస్తవాలు తెలియజేయండి. మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఓవరాల్గా ఇండియాకు, మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణకు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మీరు ప్రకటించేటువంటి ఏ వివరాలైనా కూడా, మీరు అందించేటువంటి ఏ వివరాలైనప్పుడు కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది.
స్వీయ ధృవీకరణలో ప్రజలందరూ పాల్గొనాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న చైర్మన్ వారి కుటుంబ వివరాలు అందించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. జనగణనలో భాగంగా హైదరాబాద్ రామ్నగర్లోని ఆయన నివాసానికి వచ్చిన జనగణన సిబ్బందికి తమ పూర్తి వివరాలను అందించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలందరూ పాల్గొనాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో స్వీయ ధృవీకరణ చేసుకున్న మంత్రి అపోహలకు పోకుండా జనగణనలో అందరూ పాల్గొనాలని కోరారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం ద్వారా తమ కుటుంబ వివరాలన్నింటినీ కూడా ఈ దేశ జనాభాలో లెక్కల రూపంలో చూపెట్టాలని కోరుతాను. ఇది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎంత ఎట్లా అనేటువంటి అన్ని వివరాలు తెలపడానికి జరిగేటువంటి ఈ యొక్క జనాభా లెక్కలు 2027 భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు సంబంధించి ఎక్కడ కూడా జాప్యం లేకుండా వచ్చేటువంటి రోజుల్లో ఈ ప్రక్రియ తెలంగాణ దేశంలోనే పారదర్శకంగా నెంబర్ 1 గా ఉండే విధంగా ప్రతి పౌరుడు ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలని కోరుతాను. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన 2027లో కులగణన చేపడుతున్నా అందులో బీసీల సంఖ్యను గుర్తించే అవకాశం లేదని, అందుకు మరో కాలంను చేర్చాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కాలం తర్వాత బీసీల కోసం 34వ కాలం చేర్చాలని పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహబూబ్ నగర్ లో హ్యాపీ సండే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జనాభా గణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాప్ ద్వారా గణన వివరాలను నమోదు చేశారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా పారదర్శకత ఉంటుందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తెలిపారు. తాను కూడా జనగణన పోర్టల్లో వివరాలు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి యువతకు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి స్వీయ గణన నమోదుపై అవగాహన వీడియోను కలెక్టర్ ప్రదర్శించారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో ప్రజావాణిపై మాట్లాడిన రేవంత్ రెడ్డి దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ కు జిల్లా కేంద్రానికి వచ్చే బదులు వారికి సమీపంలోనే సేవలు ఉండేలా చూడాలని ఆదేశించారు. వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని స్పష్టం చేశారు. తర్వాత దశలో మండల స్థాయికి విస్తరించాలని సూచించారు. అందులో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపి పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలన్న సీఎం ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో రియల్ టైం మానిటరింగ్ ఉండాలని సూచించారు. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలన్నారు. ఒక స్థాయిలో పరిష్కారం కాకపోతే పై స్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలన్నారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై జిల్లా రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డాష్బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలన్న సీఎం ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని సూచించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. టైలరింగ్ నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు కుట్టు మిషన్లు అందించేందుకు జీవో జారీ చేసింది. పథకం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కో నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 100% రాయితీతో పంపిణీ చేసే కుట్టు మిషన్ల దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కలగజేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి 1000 మందికి కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ల ప్రక్రియ త్వరలోనే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం లోపల మరి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది తప్పకుండా నియోజకవర్గానికి ఒక 1000 మహిళల చొప్పున స్వయంగా ఎదగడానికి, ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ కొన్ని నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలతో పాటుగా కొంత స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ కార్యక్రమాలు తీసుకునే దానిలో భాగంగా మరిన్ని కార్యక్రమాలతో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం అనే మాట మనవి చేస్తాను. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద సాయుధుడు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కేబినెట్ అధికారులే లక్ష్యంగా అనుమానితుడు కాల్పులకు
ఘటనకు తెగబడినట్లు అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా ఖాతాల ప్రకారం ఇతను లాస్ ఏంజల్స్ సమీపంలోని టోరెన్స్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను లాస్ ఏంజల్స్ నుంచి షికాగో మీదుగా వాషింగ్టన్ కు రైలులో ప్రయాణించి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. నిందితుడి వద్ద ఒక షాట్ గన్, ఒక హ్యాండ్ గన్, పలు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వాషింగ్టన్ పోలీసు చీఫ్ జెఫ్రీ క్యారోల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతను 2 చెక్ పాయింట్లను దాటుకుని లోపలికి వచ్చాడని, ఇతను ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడని అధికారులు భావిస్తున్నారు. వాషింగ్టన్ చేరుకున్న తర్వాత ఈ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్న హోటల్లోనే ఒక సాధారణ అతిథిగా నిందితుడు గది అద్దెకు తీసుకుని బస చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల అప్రమత్తతతో ట్రంప్ దంపతులు ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8:35 సమయంలో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. సుమారు 2600 మంది అతిథులతో భారీ బాల్ రూమ్ లో విందు జరుగుతుండగా వెనుక వైపు నుంచి కాల్పుల శబ్దాలు వినపడటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దుండగుడు 50 గజాల దూరం నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ పై షాట్ గన్ తో కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతిథులను కింద పడుకోవాలని హెచ్చరించారు. అప్పటికే వేదికపై కూర్చున్న ట్రంప్ దంపతులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను టాక్టిక్ బలగాలు చుట్టుముట్టి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. దాడి తర్వాత ట్రంప్ సుమారు 1 గంట పాటు బ్యాక్ స్టేజ్ లోనే ఉండిపోయారు. సోమవారం నిందితుడిపై ఫెడరల్ కోర్టులో హత్యాయత్నం సహా పలు తీవ్రమైన అభియోగాలు నమోదు చేయనున్నారు. వాషింగ్టన్లో ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో కాల్పుల కలకలం సృష్టించిన భయాందోళనలు ఒక ఎత్తైతే, ఆ తర్వాత కొందరు జర్నలిస్టులు, వీఐపీ అతిథులు చేసిన నిర్వాకం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ప్రాణాలు దక్కాయని ఊపిరి పీల్చుకోవటం పక్కన పెట్టి అక్కడున్న ఖరీదైన వైన్ బాటిల్స్, కోడిగుడ్లను బ్యాగుల్లో వేసుకుని దర్జాగా ఎత్తుకెళ్లిపోయారు. ఒక పక్క పోలీసులు తనిఖీలు చేస్తుంటే కొందరు తాపీగా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. చావు ముంగిట కూడా మద్యాన్ని వదులుకోలేక వారు చేసిన ఈ విచిత్ర ప్రవర్తనను మీరే చూడండి. వాషింగ్టన్లో పాత్రికేయుల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో కాల్పుల ఘటన కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 2600 మంది జర్నలిస్టులు, వీఐపీ అతిథులతో కోలాహలం నెలకొనగా హోటల్ బాల్రూమ్ వెలుపల నిందితుడు కోల్ అలెన్ కాల్పులు జరిపాడు. కొద్ది క్షణాల్లోనే తలుపులు బద్దలు కొట్టుకుంటూ భారీ ఆయుధాలు, టాక్టికల్ గేర్తో ఉన్న భద్రతా దళాలు బాల్రూంలోకి చొచ్చుకొచ్చాయి. అసలేం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురైన అతిథులు ప్రాణరక్షణ కోసం నేలపై పడుకుని టేబుళ్లు, కుర్చీల కింద దాక్కున్నారు. ఆ భారీ శబ్దాలు విన్న వెంటనే ఏదో సర్వీస్ ట్రే కింద పడిపోయిందని భావించిన ట్రంప్ దంపతులు కొద్దిసేపు అలానే కూర్చుండిపోయారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వారిని చుట్టుముట్టి కాపాడే ప్రయత్నం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను మొదట వేదికపై నుంచి తీసుకెళ్లగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్ వేన్ ముల్లిన్, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్లను ఏజెంట్లు హుటాహుటిన అక్కడి నుంచి పక్క గదుల్లోకి తరలించారు. ఆ భయానక వాతావరణం కొద్దిగా సద్దుమణిగాక యుఎస్ఏ అంటూ గట్టిగా అతిథులు నినాదాలు చేయడం ప్రారంభించారు. అప్పటిదాకా ప్రాణభయంతో వణికిపోయిన జర్నలిస్టులు నేలపై నుంచి లేచి వెంటనే తమ రిపోర్టింగ్ పనులను మొదలుపెట్టారు. ప్రపంచానికి సమాచారం పంపేందుకు వైఫై కోసం ప్రయత్నించగా ఆ ఈవెంట్ వైఫై పాస్వర్డ్ మోర్ వైన్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మరోవైపు ఈ ఆకస్మిక ఘటనతో డిన్నర్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ట్రంప్ మాత్రం తాను ప్రసంగిస్తానని పట్టుబట్టారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనకు నచ్చజెప్పి వైట్ హౌస్ వెనక్కి తీసుకెళ్లారు. రాబోయే 30 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఘనంగా నిర్వహిస్తామని ట్రంప్ ప్రకటించారు. బాల్రూమ్ తలుపులు మూసివేయడంతో ఉక్కపోతతో అల్లాడిపోయిన అతిథులను దాదాపు గంట తర్వాత భద్రతా బలగాలు బయటకు పంపించాయి.
ఓ పక్క భద్రతా సిబ్బంది ప్రాంగణం మొత్తాన్ని జల్లెడ పట్టే పనిలో ఉంటే, కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం తాపీగా తమకు నచ్చిన వైన్ బాటిల్స్ ను చంకన పెట్టుకుని వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం అక్కడేమీ జరగనట్లు ఉల్లాసంగా అక్కడే సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. నల్లటి డ్రెస్ లోని ఓ మహిళ అక్కడికొచ్చి ఒకటి కాదు ఏకంగా 2 బాటిల్స్ మద్యాన్ని తీసుకుని వెళ్లిపోయింది. అక్కడ ఉన్నవి చాలా ఖరీదైన మద్యం సీసాలు కావడంతో ఇంకొందరు అక్కడే గ్లాసుల్లో ఉన్న మద్యాన్ని కడుపు నిండా తాగేశారు. మరికొందరు కోడిగుడ్లను కూడా బ్యాగుల్లో నింపుకొని వెళ్లిపోయారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తమిళనాడులోని కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక ఘట్టమన్నారు. భారత అణుశాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. మన్ కీ బాత్ 133వ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని దేశ అణు ఇంధన కార్యక్రమంలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ అణు రియాక్టర్ను నిర్మించడం ఒక అద్భుతమన్నారు. శాస్త్రవేత్తల కృషి దేశ ప్రతిష్టను అంతర్జాతీయం చేసిందని ప్రశంసించారు. మార్చి 2024లో కల్పక్కం అణు కేంద్రాన్ని సందర్శించి రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రక్రియను వీక్షించిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారత అణు విద్యుత్తు ప్రయాణంలో ఇది 3వ దశకు నాంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, పౌరులందరిది అని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు అందించే వివరాలు పటిష్టమైన డిజిటల్ భద్రతతో గోప్యంగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. భారతదేశం విజ్ఞాన శాస్త్రాన్ని ఎల్లప్పుడూ దేశ ప్రగతితో ముడిపెట్టి చూసింది. ఇదే ఆలోచనతో మన శాస్త్రవేత్తలు సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రాంను ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి కృషితో ఈ కార్యక్రమం రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీనివల్ల మన ఇండస్ట్రియల్ గ్రోత్కు, ఎనర్జీ సెక్టార్కు, హెల్త్ కేర్ సెక్టార్కు చాలా ప్రయోజనం చేకూరింది. వ్యవసాయం నుండి ఆధునిక ఇన్నోవేటర్లకు కూడా భారత్ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రాం చాలా సహాయపడింది. మిత్రులారా, కొద్ది రోజుల క్రితం మన న్యూక్లియర్ శాస్త్రవేత్తలు మరో గొప్ప విజయంతో భారతదేశ గౌరవాన్ని పెంచారు. తమిళనాడులోని కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. వాస్తవానికి క్రిటికాలిటీ అనేది ఒక దశ. ఈ దశలో రియాక్టర్ మొదటిసారిగా సెల్ఫ్ సస్టైనింగ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్లో విజయం సాధిస్తుంది. ఈ దశకు అర్థం రియాక్టర్ ఆపరేషన్ ఫేజ్కు చేరుకుందని. భారతదేశ్ న్యూక్లియర్ ఎనర్జీ జర్నీలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే ఈ అణు రియాక్టర్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడింది. మిత్రులారా, దీనిని బ్రీడర్ రియాక్టర్ అని ఎందుకు అంటారు? దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇది శక్తి ఉత్పత్తితో పాటు భవిష్యత్తు కోసం కొత్త ఇంధనాన్ని కూడా అదే తయారు చేసుకుంటుంది. మిత్రులారా, నేను 2024 మార్చిలో కల్పక్కంలో రియాక్టర్ కోర్ లోడింగ్కు సాక్షిగా నిలిచిన సమయం కూడా నాకు గుర్తుంది. భారత్ అణు కార్యక్రమానికి అమూల్యమైన సహకారం అందించిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. బంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గూండారాజ్ను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తొలి విడత పోలింగ్లోనే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని తెహట్టాలో అమిత్ షా ప్రచారం నిర్వహించారు. మొదటి విడత ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అందుకే మొదటి దశ ఎన్నికల్లో టీఎంసీని ఓటర్లు తుడిచిపెట్టేశారన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అక్రమంగా తలదాచుకున్న చొరబాటుదారులను గుర్తించి వారిని దేశం నుంచి తరిమి కొడతామని అమిత్ షా హామీ ఇచ్చారు. ममता और कांग्रेस की सरकार थी तब आतंकवादियों को बिरयानी खिलाते थे. नरेंद्र मोदी जी ने इस देश को आतंकवाद से मुक्त किया है. ये दीदी कहती है एसआईआर कर घुसपैठियों को नाम क्यों निकाल रहे हो? अरे दीदी, आपका टाइम समाप्त हो गया है. अब 4 तारीख को भाजपा सरकार आने वाली है. भाजपा का मुख्यमंत्री आने के बाद पूरे बंगाल की भूमि से
घुसपैठिए को चुन चुन कर निकालेंगे। బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని తెలిపారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు.